చూస్తున్నాం. ఇటు అమెరికాపై ఇరాన్ ఒక కీలకమైన ప్రకటన చేస్తుంది. ఒకవైపు వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉండగానే ఇరాన్ వాళ్ళపై యుద్ధం చేసేందుకు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అమెరికాపై అయితే యుద్ధాన్ని ప్రకటిస్తున్నామంటూ కూడా ఇరాన్ సంచలన ప్రకటన చేస్తుంది. ఇటు అమెరికాతో యుద్ధానికి సిద్ధమంటూ ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతుండగానే ఇప్పుడు ఇరాన్ సంచలన ప్రకటన చేస్తుంది. అంటే ఈ ప్రకటనకు సంబంధించి డీటెయిల్డ్ గా చూస్తే యురేనియం శుద్ధ ప్రక్రియను నిలిపివేయబోమంటూ కూడా ఇరాన్ స్పష్టంగా చెబుతోంది. అంటే అలాగే అమెరికా ఒత్తిళ్లకు కూడా తలొగ్గేదే లేదు అంటూ ఇరాన్ ప్రకటిస్తోంది. తమ దేశానికి సంబంధించిన విషయాల్లో రాజీ పడేదే లేదని, తమను శాసించే హక్కు ఎవరికి లేదు అంటూ కూడా ఇరాన్ చెప్తూ ఉంది. అయితే తమను అమెరికా శాంతి చర్చల పేరుతో లొంగ తీసుకోలేదంటుంది ఇరాన్. ఓవైపు ఇరాన్తో శాంతి చర్చలు సాగిస్తూనే అరేబియా సముద్రంలో యుఎస్ యుద్ధ నౌకల మోహరింపు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అయితే తీవ్ర ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. ఇటు అమెరికాతో యుద్ధం వచ్చినా మేము ఎప్పుడు దానికి సంబంధించి ఇరాన్ ముందడుగు వేస్తుందని చెప్పుకోవాలి. ఒకవైపు శాంతి చర్చలు అమెరికా జరుపుతూ ఉండగా కూడా ఇరాన్ ఈ ప్రకటన చేయడం ఒక తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవాలి. ఇటు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిలిపివేయబోము, ఇటు యురేనియం ఏదైతే శుద్ధి ప్రక్రియను ఇరాన్ చేస్తూ ఉందో దాన్ని ఎక్కడా కూడా ఆపబోము అంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. అమెరికాతో యుద్ధం ముందుకొచ్చినా సరే తమ సార్వభౌమత్వానికి సంబంధించిన ఈ విషయంలో ఎప్పటికీ రాజీ పడే ప్రసక్తే లేదు అంటూ కూడా ఆయన తేల్చెప్పారు. అంటే తమ ప్రవర్తన శాసించే హక్కు ఏ దేశానికి లేదు, అలాగే శాంతి చర్చల పేరుతో తమను లొంగ తీసుకోవాలని అమెరికా చూస్తోంది అంటూ దానికి ఎప్పటికీ సాధ్యం కాదు అంటూ ఇటు ఇరాన్ చెప్తోంది. తమ దేశ సరిహద్దులకి సంబంధించి అమెరికా ఏదైతే తన సైనిక బలాన్ని పెంచడంపై ఇరాన్ ఏమాత్రం కూడా ఆందోళన చెందడం లేదని ఆగార్చి పేర్కొన్నారు. ముఖ్యంగా అరేబియా సముద్రంలో ఏదైతే అమెరికాకు చెందిన యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మోహరింపు తమను ఎంత మాత్రం భయపెట్టలేదంటూ కూడా ఇరాన్ ప్రకటిస్తోంది. ఇటు దీనికి సంబంధించి మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు ఓవైపు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉండగానే అమెరికాపై యుద్ధాన్ని అయితే ఇరాన్ ప్రకటిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఒకవైపు అమెరికా ఇరాన్తో శాంతి చర్చలు జరుపుతూ ఉండగానే ఇరాన్ మరొకసారి మేము అమెరికాపై దాడులు చేసేందుకు సిద్ధము అంటూ కూడా ప్రకటన చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఏ విధంగా చూడాలి? ఇరాన్ ప్రకటించిన ఆ ప్రకటనని ఇటు ట్రంప్ ఏమైనా స్పందించారా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రధానంగా చూసుకుంటే ఈ అమెరికా అలాగే ఇరాన్ మధ్య యుద్ధానికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవైపు దౌత్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు యుద్ధం వస్తుందా అనేది కూడా ఇరు దేశాలకు సంబంధించిన ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అమెరికా యుద్ధంపై ఇరాన్ సంచలన ప్రకటన చేసినట్లుగానే ఇప్పుడు అర్థమవుతోంది. అమెరికాతో యుద్ధానికి సిద్ధమంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. దానిలో భాగంగా కొన్ని సంకేతాలను కూడా పంపించినట్టు తెలుస్తుంది. అంటే ఒకవైపు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉండగానే మరోవైపు ఇరాన్ సంచలన ప్రకటన చేయడం పట్ల మాత్రం ఇటు ఇరాన్ ప్రజలు అటు అమెరికన్ ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే న్యూక్లియర్ అణుబాంబులు తయారు చేయడానికి వినియోగించే యురేనియం శుద్ధి ప్రక్రియను ఆపేది లేదు. అంటే యురేనియం ను వివిధ రంగాల్లో దీన్ని ఉపయోగిస్తారు, కానీ యురేనియం అతిగా శుద్ధి చేసి దాన్ని మాత్రం అణుబాంబులకు న్యూక్లియర్ బాంబులకు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఆ యురేనియం శుద్ధి ప్రక్రియ అనేది నిలిపేసే ప్రసక్తే లేదంటూ కూడా ఇరాన్ ప్రభుత్వం తెలియజేసింది. ఇంకా అమెరికా ఒత్తిళ్లకు తలగ్గేది లేదంటూ కూడా ఒక ప్రకటన కూడా చేసింది. తమ దేశానికి సంబంధించిన విషయాల్లో రాజీ పడేది లేదంటూ కూడా తేల్చెప్పింది. తమను శాసించే హక్కు ఎవరికి లేదంటూ కూడా ఇరాన్ సుప్రీమో ఖమేనీ కూడా ట్రంప్ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అమెరికా శాంతి చర్చల పేరుతో లొంగ తీసుకోలేదంటూ కూడా ఇరాన్ తేల్చి చెప్పింది. అంటే ఓవైపు ఇరాన్ తో శాంతి చర్చలు సాగిస్తూనే అరేబియా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలను మోహరించింది. ఇప్పటికే అబ్రహాం లింకన్ పేరుతో ఉన్న విధ్వంసం సృష్టించే యుద్ధ నౌకను అరేబియా సముద్రంలో మోహరించింది. మరి సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ ట్యాంకర్లను, భద్రతా బలగాలను, అంటే సైనిక విభాగానికి సంబంధించిన అన్ని విభాగాలు కూడా భద్రతా బలగాలను మోహరించారు. ఇటు ఇరాన్ కూడా అదే స్థితిలో అదే స్థాయిలో ఎదుర్కొనేందుకు నౌకలను మోహరించింది, యుద్ధ నౌకలను, మరోవైపు యుద్ధ ట్యాంకర్లు, మరోవైపు బలగాలను కూడా అక్కడ మోహరించారు. కానీ ఈ నేపథ్యంలోనే అక్కడ ఒకవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఎందుకు ఈ మోహరింపు కార్యక్రమాలు చేపట్టారనే దానిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇరాన్. దానిలో భాగంగానే ఈ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యురేనియం శుద్ధికి సంబంధించి అణుబాంబులను ఎక్కువగా తయారు చేసే దీన్ని వినియోగిస్తారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే
2025 సంవత్సరం నాటికి 12,500 కంటే ఎక్కువగా అణు వార్ హెడ్లు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వీటిలో 90% పైగా రష్యా, అమెరికా దేశాల వద్ద ఎక్కువగా ఉన్నాయి. అంటే న్యూక్లియర్ కి సంబంధించిన ప్లాంట్స్ కానీ, దాంట్లో అణుబాంబులు సంబంధించి కానీ ఎక్కువగా రష్యా అలాగే అమెరికా వద్ద ఎక్కువగా ఉన్నాయి. సుమారు అంటే రష్యాకు అత్యధికంగా 5,500కు పైగా రష్యా వద్ద ఉంటే, అమెరికా రెండో స్థానంలో 5,000కు పైగా, అంటే వాటి కూడా 5,000 వరకు కూడా ఈ అణ్వాయుధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఇక చైనా వద్ద కూడా ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు ఇటు భారత్, పాకిస్తాన్ వద్ద దాదాపు 170 నుంచి 160 అణు రియాక్టర్ సంబంధించిన అణు బాంబులకు సంబంధించిన ప్లాంట్స్ అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా దీని ద్వారా న్యూక్లియర్ ప్రయోగిస్తే మాత్రం సగం వరకు భూభాగాలను కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. గతంలో కూడా అటు భారత్, పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ భాగంగా భారత్ దాడిలో ఎక్కడైతే అత్యంత సమీపంలో పాకిస్తాన్ సంబంధించిన న్యూక్లియర్ ప్లాంట్లు అత్యంత సమీపంలో దాడి జరిగిన నేపథ్యంలో దాని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనేది ప్రధానంగా భావించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యలో మాట్లాడి నేను వారిను ఆపాను అనేది ఆయన ఒక ప్రధానంగా ఆయన సమాచారాన్ని అయితే అందరికీ ఇచ్చారు. అంటే ఒక యుద్ధం ఆగటానికి నేనే కారణం, లేని పక్షంలో ఆ న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని మీద ఈ దాడి జరిగినట్లయితే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది, లక్షల్లో ప్రజలు చనిపోతారనేది నేను వారి దృష్టికి తీసుకువెళ్లి వివాదాన్ని పరిష్కరించారంటూ కూడా గతంలో ట్రంప్ తెలియజేశారు. కానీ ఇటు పాకిస్తానే వచ్చి భారత ఆర్మీ చీఫ్ తోనూ మరోవైపు ఇతర త్రివిధ సాధారణతలతో మాట్లాడి యుద్ధాన్ని ఆపినట్లుగా వారు చెప్తున్నారు. చూసుకుంటే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఉన్న సందర్భంలో ఇరాన్ అలాగే అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది, కొనసాగే అవకాశం ఉంది, ప్రకటన కూడా చేసింది. కాబట్టి యురేనియం శుద్ధిని మాత్రం ఆపేది లేదు. దాన్ని ప్రధానంగా అణుబాంబుల్లో వినియోగిస్తారు. కాబట్టి దాని ద్వారా ఒకవేళ యుద్ధమంటూ వస్తే భారత్, ఇటు పాకిస్తాన్, భారత్ మధ్య గతంలో ఏదైతే యుద్ధం జరిగిందో దానికంటే భీకరంగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగే అవకాశం ఉందనేది కూడా నిపుణులు చెప్తున్నారు. కానీ యుద్ధం జరగడం వల్ల దీని ప్రభావం ప్రపంచ దేశాల మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి యుద్ధం రాకుండానే చూడాలనేది కూడా కొంతమంది భావిస్తున్నారు. దానిలో భాగంగా దౌత్య చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఒకవేళ దౌత్య చర్చలు విఫలమైతే మాత్రం యుద్ధానికి సిద్ధమంటూ కూడా వీడు ఖమేనీ కాలు దూకుతున్నారు. ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఇప్పుడు అంటే నిన్న మొన్న కూడా ఎక్కువగా చర్చలు అయితే జరిగాయి. ఇప్పుడు వరకు ఎటువంటి అధికారిక ప్రకటన అనేది రాలేదు. కొన్ని కండిషన్స్, అమెరికా కూడా కొన్ని కండిషన్స్ పెట్టినట్లుగా ఉంది. ఆ కండిషన్స్ కి మేము ఎక్కడ కూడా తలకేది లేదు, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేము ముందుకు కొనసాగుతామంటూ కూడా ఇరాన్ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ప్రకటన చేయడం పట్ల మాత్రం అందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారిక ప్రకటన ఇటు ఖమేనీ అయితే, ఇరాన్ అయితే ప్రకటన చేసింది, అమెరికా ఎటువంటి ప్రకటన చేయబోతుందని చూడాల్సి ఉంది. అంటే గతంలో కూడా ఒక ప్రకటన చేశారు. అంటే చర్చలు విఫలమైతే మాత్రం మేము దాడి చేస్తామని ట్రంప్ చెప్తే ఇటు ఇరాన్ కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ చెప్తుంది. కానీ ఇప్పుడు అధికారికంగా మరొక ప్రకటన చేసిన నేపథ్యంలో చర్చలకు సంబంధించిన సారాంశాన్ని ఇప్పుడులోగా అధికారికంగా ప్రకటిస్తారు. ఎప్పుడు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుందనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ఖమేనీ ప్రకటన, ఇరాన్ ప్రకటనతో అమెరికా రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుందని కూడా చూడాల్సి ఉంది. అసలు రైట్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఏదైతే అమెరికాకి సంబంధించి యుద్ధంపై అయితే ఇరాన్ సంచలన ప్రకటన చేస్తుంది. అమెరికాతో యుద్ధానికి సిద్ధమంటూ కూడా ఇరాన్ ప్రకటిస్తూ ఉంది. ఓవైపు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతుండగానే ఇటు ఇరాన్ ఆ ప్రకటన చేయడంతో ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ఏదైతే ఇరాన్ యురేనియానికి సంబంధించి ఒకటి చేస్తూ ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆపబోము అంటూ కూడా వారు స్పష్టం చేస్తున్నారు. శుద్ధి ప్రక్రియను మేము నిలిపివేయబోము అంటూ కూడా ఇరాన్ ప్రకటిస్తోంది. మరి దీనికి సంబంధించి ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారు? అమెరికాతో యుద్ధానికి మేము ఎప్పుడైనా సిద్ధమే అంటూ కూడా ఇరాన్ చెప్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి ఇరాన్ యుద్ధానికి సంబంధించి కీలక ప్రకటన చేయడంతో యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొక వైపు ఇరాన్ ఇప్పటి వరకు యురేనియం శుద్ధ తవ్వకాలు ఏవైతే జరుపుతూ ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో మేము నిలిపి వేయబోము, యుద్ధానికి సంబంధించి మేము సిద్ధమే అంటూ ఇరాన్ కూడా చెప్తుంది. మరి దీనికి సంబంధించి అమెరికా ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? అమెరికా వీళ్లతో మాట్లాడబోతోంది కాబట్టి ఆ మీటింగ్ తో ఏమైనా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా వేచి చూడాలి. ఇటు ఇప్పటికే మరి అరేబియా సముద్రంలో కూడా యుఎస్ యుద్ధ నౌకలను అయితే మోహరించారు. మరి ఈ నేపథ్యంలోనే ఇరాన్ సంచలన ప్రకటన అయితే వెలువడించిందని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇరాన్ ప్రకటనతో మరొకసారి ఇటు అమెరికా అలాగే ఇరాన్లో యుద్ధాలు మరొకసారి ఉంటాయని చెప్పుకోవాలి.